వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరినీ ద్రాక్షగా మిగిలి కొందరికే పరిమితమైన విద్యను మాత్రం మన విశ్వవిద్యాలయం మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నత విద్య అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తూ ఈ సామాజిక సాధికారత సమావేశాలను ఏర్పాటు చేయడంలో మన యూనివర్సిటీ ఎందరో మహానుభావులలో మహాత్మా జ్యోతిరావు పూలే ఒకరుగా ఉన్నారని తెలుస్తూ సామాజిక భారతదేశ చరిత్ర గతిని మార్చి ప్రగతి బాటలో మహామహంలో మహాత్ముడిగా ఖ్యాతిగాంచిన మహాత్మా జ్యోతిబావు పూలే యొక్క 198వ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను జరపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైస్ ఛాన్సలర్ గారు మరియు గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి, సార్ 30 సంవత్సరాల నుంచి సారు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ మధ్యనే వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకొని తనదైన శైలిలో తనకు తానే సాటిగా యూనివర్సిటీని మున్ముందుకు ఎంతో తీసుకెళ్తూ సార్ ఎంతో కృషి చేస్తూ ప్రొఫెసర్ జి రామరెడ్డి గారి యొక్క నిర్మించినటువంటి పునాదులపైన నిలబడి మనందరము ఎంతో ముందుకు పోవాలని ఆశిస్తూ సార్కు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యయనంలోనూ అధ్యాపనంలోనూ ప్రొఫెసర్ తిరుమల సారు జాతీయ స్థాయిలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈరోజు ప్రధాన వక్త మన యూనివర్సిటీకి రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తనదైన శైలిలో మేడం పుష్ప చక్రపాణి గారు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి కార్యక్రమాన్ని మన విశ్వవిద్యాలయంలో నిర్వహించడంలో తన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా ఈ సెమినార్కు రిజిస్ట్రార్ గారు ఏ అవసరం ఉన్నా కూడా అన్న అని అంటే అందాదండగా నేనున్నాను అని అన్నిట్లలో ప్రోత్సాహం ఇస్తూ సార్ ఏదో ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటారనుకుంటున్నాను. ఈ సమావేశానికి చైర్పర్సన్గా నిర్వహించిన వడ్డానం శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా బీసీ సెల్ అనేది యూజీసీ నిబంధనల ప్రకారం 2018లో ప్రారంభం జరిగింది. ఈ బీసీ సెల్ ద్వారా బీసీలలో వారి యొక్క జయంతులు జరపడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ సెల్ ద్వారా బీసీ విద్యార్థులకు వాళ్ళ స్కాలర్షిప్సా లేదా ట్యూషన్ ఫీజుల గురించి గ్రీవెన్స్ సెల్ ద్వారా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. జ్యోతిరావు పూలే గురించి ఒక చిన్న కవిత చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దూరదర్శిని, విశ్వదర్శిని, మార్గదర్శిని. అలాగే దేశీయ ఆధునిక ధృవతార మహాత్మా పూలే. పుట్టిన తేదీ తెలియనివాడా, తెలియని వారిలో పుట్టినవాడా, పుట్టుకతోనే పుట్టుమచ్చగా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.